హాయ్ అండి. ఈరోజు రెసిపీ శనగపిండి లడ్డు. ఈ శనగపిండి లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి వీడియోలో చూద్దామండి. ఈ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన స్వీట్ షాప్లో దొరికేటట్టుగానే చేసుకోవచ్చు. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి వీడియోలో చూద్దాం. ఇప్పుడు లడ్డూని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ వేసుకున్నానండి. 1 హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని తీగ పాకం వచ్చేటంత వరకు పాకం తీసుకోవాలండి. ఈ పంచదారని వాటరు పంచదార కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని పాకం వచ్చేంత వరకు కలుపుకోండి. మధ్య మధ్యలో మనకి తీగ పాకం రావాలండి, అంతవరకు కలుపుకోవాలి. ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా చేతితో చూసి తీగ పాకం లాగానే చెక్ చేసుకోవచ్చు. లేదా అంటే ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇలా పాకం వేయగానే స్ట్రక్ అయ్యి ఇలా ముద్దలా రావాలండి. ఇలా వస్తే పాకం వచ్చినట్టుగా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి గరిటతో ఆ పాకాన్ని కదుపుతూ ఉండండి. ఒక 10 మినిట్స్లో పాకం అంతా చల్లగా అయ్యి గడ్డలాగా అవుతుంది. దాన్ని అలా కదుపుతూ ఉంటే పొడిగా వస్తుందండి. కలుపుతూ ఉండాలి. ఇది వేడిగా ఉండేటప్పుడు చేసుకోండి. చల్లగా అయితే పంచదార పాకం అనేది గడ్డలా తయారవుతుంది. అందుకోసం వేడిగా ఉన్నప్పుడు కదుపుతూ ఉండాలి. ఇలా గరిటతో కలిపితే పొడిలా వస్తుందండి. ఇది మనం 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1/2 కప్పు పంచదార వేసుకోండి. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలని వాళ్ళు 3/4 కప్పు వేసుకోండి. నేను 1.5 కప్పు తీసుకున్నాను. కప్పు తయారు చేసుకోండి. ఇలా పొడి పొడిగా రావాలి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. దీన్ని క్యాస్టర్ షుగర్ అని కూడా అంటారు. ఇది ఒకసారి స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకుందామండి. ఏవైనా పంచదార గడ్డలు ఉన్నాయేమో చూసుకొని పొడి పొడిగా సాఫ్ట్గా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఈ పొడిని చూడండి, ఇలాంటి ఏమైనా గడ్డలు ఉంటే స్పూన్తో మెదపండి. ఒకవేళ స్పూన్తో అవ్వకపోతే మిక్సీలో ఒకసారి వేసుకొని ఆ పొడిని ఇలాగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకొని పెట్టుకోండి. చూడండి, ఇలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు మనం శనగపిండిని వేయించుకుందాము. అందుకోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక 3 స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నామండి. అందులో నేను ఒక 1 కప్పు పంచదారని తీసుకున్నాను కాబట్టి 1 కప్పు ఇంకా పావు తీసుకున్నానండి పిండిని. ఇది ఇలా వేయించుకోవాలండి శనగపిండిని. ఫస్ట్లో శనగపిండి గట్టి పడుతుంది. మళ్ళా ఇది పలచగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. చిన్న మంటపై వేయించుకోండి. శనగపిండిని ఎంత బాగా వేయించుకుంటే మనకు లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇది చిన్న మంటపైనే వేయించుకోవాలండి. హైలో పెట్టి వేయించుకోకూడదు, మాడిపోతుంది. టేస్ట్ కూడా అంత బాగా రాదు. చిన్న మంట పైన వేయించుకుంటే శనగపిండి కూడా బాగా వేగి మనకి మంచి లడ్డు రెడీ అవుతుంది. ఇలా వేయకొలది నెయ్యిని విడిచి పలచగా అవుతుందండి ముద్ద అనేది. ఇది ఒక 20-25 మినిట్స్ కలుపుతూ ఉండాలండి, వేయించుకోవాలి. మీరు ఏ కప్పుతోనైనా తీసుకోండి, పంచదారనైనా పిండైనా అలా వేసుకోండి.
ఇవన్నీ ఈ కన్సిస్టెన్సీలో వేయించుకోవాలి. ముద్ద అనేది ఇలా రావాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. వేసుకొని కొంచెం వేడి తగ్గాక మనం ఇందులో పంచదారని వేసుకోవాలండి. ఈ వేడి మీద వేస్తే పాకంలా వస్తుంది. కొంచెం వేడి తగ్గాలి. ఇంట్లో వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న ఈ షుగర్ పౌడర్ని అందులో వేసుకోవాలండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎల్లో కలర్ వేసుకోవచ్చు. యాలక్ పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలర్ కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. కలర్ అనేది మీ చాయిస్ అండి, ఇష్టమైతే వేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని ఇలా ఉండలా చుట్టుకోవాలి. లడ్డు రెడీ అయిపోద్దండి. శనగపిండి లడ్డు రవ్వ రవ్వగా టేస్ట్గా వస్తుంది. ఇలా ఈ విధంగా చేసుకుంటే మనకి స్వీట్ షాప్లో దొరికేటట్టుగా టేస్ట్ అయితే వస్తుందండి. ఇంకా అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. రెడీ అయిపోయింది శనగపిండి లడ్డు. ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.